అండి అందరూ బాగున్నారా? యాజ్ యూజువల్గా అందరూ బాగానే ఉండాలండి, బాగుంటారని నేను అనుకుంటున్నానండి. ఈ మధ్యన నా ఎక్స్పీరియన్స్ తోటి కొంచెం కామెడీ టచ్ చేసిండి కొన్ని వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చాలని కోరుకుంటున్నానండి. నాకు చిన్నప్పటి నుంచి 3D మూవీస్ అంటే బాగా ఇష్టమండి. ఇంగ్లీష్ సినిమాలు అయ్యి చూస్తూ ఉంటాను. 3D సినిమాలు అంటే చాలా బాగా ఇష్టమండి. మొన్న ఒక 3D సినిమాకి వెళ్ళానండి, ఇంగ్లీష్ సినిమాకి. కళ్ళజోడు ఇచ్చారండి, ఇదిగోండి ఆ కళ్ళజోడు ఇచ్చారు. కాకపోతే థియేటర్లో కళ్ళజోడు కాదండి, ఇది నేను ఆన్లైన్లో తెప్పించుకున్నానండి. వీడియో గురించి ఆన్లైన్లో తెప్పించుకున్నాను ఫ్రెండ్. నా పక్కన కూడా ఒక అతను కళ్ళజోడు ఇచ్చారండి. మరి సినిమాలు ఎప్పుడు చూడలేదేమో 3D సినిమాలు. అతనైతే వెరైటీగా చూశాడు ఫ్రెండ్స్. ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ కలిపి నేను ఈ వీడియో చేస్తున్నాను, చూడండి ఫ్రెండ్స్. థియేటర్లోకి టికెట్ కట్ చేయగానే కళ్ళజోడు పెట్టేసుకున్నాడు. అదేదో స్ట్రిక్ట్గా పెట్టుకోవాలేమో అని, పాపం తెలియదు అనుకుంటానండి. స్ట్రిక్ట్గా కళ్ళజోడు పెట్టుకుని సీట్లన్నీ ఇలా 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 షేకట్లనండి ఇలా 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 గుడ్డల్లాగా ఎత్తుక్కుంటూ కూర్చున్నాడు. లైట్లు వేసే ఉన్నాయండి. మనకి ఎక్స్పీరియన్స్ కదండి, జేబుల్లో కళ్ళజోడు పెట్టుకుని స్టైల్గా వెళ్ళామండి. ట్రైలర్లు వేసారు, ట్రైలర్లు ఎత్తే ఆయన ఏమో కళ్ళజోడు ఇలా ఎట్టేసుకున్నాడండి. ఎట్టేసుకుని ఇదిగోండి ఇలా చూస్తున్నాడండి. ఇలాగే ట్రైలర్లో ఏం కనిపిస్తుందండి. ట్రైలర్స్ అయితే 3D ఉండవు ఫ్రెండ్స్, 3D ఉండవు కదండి. ఒక పావు గంట ఆగి ట్రైలర్ సుత్తి అయిన తర్వాత 3D సినిమా మొదలైందండి. ఇంగ్లీష్ సినిమా ఫ్రెండ్స్. అతనైతే లీనమైపోయాడండి, దాంట్లో లీనమైపోయాడు పూర్తిగాని. నేను మామూలుగా అతనికి ఇలా చూస్తా కూర్చున్నాను. ఇదేదో బాగా పనికొచ్చేటట్టుంది మన వీడియోకి. నేను సినిమా చూడలేదు, మొత్తం ఆయనే చూస్తా కూర్చున్నానండి. ఇలా పెట్టి కూర్చున్నాడు ఫ్రెండ్స్ సీరియస్గాని. బయట వస్తే చాలు ఇలా అయిపోతున్నాడండి. ఏంటో మళ్ళీ మధ్యలో నవంక ఇలా చూస్తున్నాడు, నేను చూడటం లేదమ్మా, మధ్యలో నవంక ఇలా చూస్తున్నాడండి. అతను చూస్తున్నాడని మనకు తెలుసు కదండి. నేను యాక్షన్ చేసేసి అలాగే చూడడం మొదలెట్టానండి. సినిమా మొత్తం ఇంటర్వెల్ రాగానే, సార్ సినిమా అదిరిపోయిందండి, చాలా బాగుంది అన్నాడు. నేను నవ్వుకున్నానండి. మళ్ళీ ఇంటర్వ్యూలు అవ్వగానే ఏంటో కంపల్సరీ అనుకుంటానండి, అది పాప్కార్న్ అని ఇంత థమ్సప్ తెచ్చేసుకునండి. అతను తింటా కూర్చున్నాడండి, కళ్ళజోడు పెట్టుకోలేదు. సినిమా మొదలైంది, ఇలా పెట్టేసుకున్నాడండి. కళ్ళజోడు పెట్టి మళ్ళీ ఇలా ఫైట్లు వస్తాయి. ఏదో ఆ ర్యాకెట్ మీదకి రాగానేనండి అతను చాలా ఫీల్ అయిపోతున్నాడు. ఏదో తన మీదకి వచ్చేసినట్టు అండి. మనకంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఫ్రెండ్స్, మనకైతే అన్ని సినిమాలు చూసాం కాబట్టి దాని మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. 3D సినిమాల మీద చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. ఆయన గారికి లేదనికంటే మనం చాలా అప్డేట్ అయ్యామండి. పాపం వెనకబడి ఉన్నాడు బాగా. సినిమా మొత్తం లాస్ట్కి వచ్చి బాంబులు విసురుతుంటే ఏదో ఇలా పట్టేసుకుని బాంబులు విసురుతున్నారండి ఆ సినిమాలో. ర్యాకెట్లోంచి పట్టుకుని ఇలాగండి, ఇలా ఇలా ఏదో మీద అయిపోతున్నట్టు. ఏం పడుతుంది, శార్థం పడుతుంది. అక్కడ ఏం పడుతుంది, పడవ. కళ్ళజోడు సినిమా అయిపోగానే కళ్ళజోడు ఎలా తీసండి ఇలా ఇలా చేస్తున్నాడు, సొంత కళ్ళజోడు అయినట్టు. సార్ సినిమా సూపర్గా అదిరిపోయిందండి అన్నాడు. నాకన్నా ముందు వచ్చేసండి జేబులో కళ్ళజోడు పెట్టుకుని ఇలాగ వచ్చేసాడండి ముందుకి. గేటోడు ఆపాడు. కళ్ళజోడు ఎత్తావయ్యి అంటే 250 రూపాయలు ప్లస్ 50 రూపీస్ తీసుకున్నారు కదండి, కళ్ళజోడు ఎవరో ఫ్రీగానే అన్నాడండి. గేట్ అతను పక్కనవి అదేమి ఎవరు సార్, ఇంటికి పనికి వచ్చేది కాదండి కళ్ళజోడు అంటే. నేను పనికి వస్తుంది మా పిల్లలకి ఇద్దామనుకున్నానండి అన్నాడండి. అదండి ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్.